హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి స్వాతి వ్లాగ్స్. ఈరోజు మనం క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా వేయించుకోవాలి. దాంట్లోనే పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా అయినాక క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. క్యాప్సికమ్ని కొద్దిసేపు మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ కొద్దిసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలబెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో 2 గుడ్లు కొట్టి పోసుకోవాలి. నేను క్యాప్సికమ్ క్వాంటిటీకి నాకు 2 గుడ్లు సరిపోతాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ గుడ్లు వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్యాప్సికానికి 2 గుడ్లు సరిపోతాయి కాబట్టి నేను 2 గుడ్లు కొట్టి పోసుకున్నా. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ కొట్టిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఎగ్స్ని వేయించుకోవాలి. ఎగ్స్ కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఎగ్స్ తిరగవేసుకోవాలి. ఎగ్స్ కూడా వేగిన తర్వాత దాంట్లో కొంచెం మనకు సరిపడంత ఉప్పు, కారం వేసుకొని ఉప్పు, కారం కూడా కొంచెం వేగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఉప్పు, కారం కూడా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.